ఈ బ్లాక్ డాగ్‌కి నెల రోజుల నుంచి అన్నం పెడుతున్నాండి. ప్రెగ్నెంట్‌తో ఉండేది. డెలివరీ అయినట్టుంది. అటు చెట్లల నుంచి వచ్చింది పిలవగానే. పాపం చాలా పొట్ట ఉండేది పెద్దగా. ఎన్ని పిల్లలు పెట్టిందో తెలీదు గానీ, చాలా ఆకలితో ఉంది. అన్నం పెట్టి పాలు, రైస్ అవన్నీ పెట్టాము. పిల్లల తల్లులు గదా! పాపం చాలా ఆకలితో ఉంటాయండి. ఈరోజు ఫీడింగ్ కోసం శ్రీకళ గారండి, మన సబ్స్క్రైబర్ కమ్ యానిమల్ లవర్, వారి పాపకి పేరు పెడుతున్నారని చెప్పి మనీ పంపించారండి డాగ్స్కి ఫీడ్ చేయమని. పాప పేరు శ్రీవంశి. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ పాపని. ఇక్కడ డాగ్స్ అన్నిటికీ నేను నోటి దగ్గరికి అందించి అన్నం పెడుతున్నా కానీ అండి, ఇంతకుముందు 100 డాగ్స్ వరకు పెట్టేవాళ్ళం షెల్టర్లో పెట్టినప్పుడు. ఇప్పుడు షెల్టర్లో పెట్టట్లేదు. బయట డాగ్స్కు 40 వరకు ఫీడ్ చేస్తాం రోజు. వాటిని నోటికి నేను అందించినా కానీ, నా చేతికి అందించడంలో నా సబ్స్క్రైబర్స్, యానిమల్ లవర్స్ చాలామంది ఉన్నారండి. వాటిని ప్రేమించి ఇష్టపడేవాళ్ళు. డాగ్స్ ముఖ్యంగా సఫర్ అయ్యేది యానిమల్ లవర్స్‌లో డాగ్సే ఎక్కువ సఫర్ అయితాయండి. ఎందుకంటే నీడ, షెల్టరు, ఫుడ్డు లేక సఫర్ అయ్యేయి అవే ఎక్కువ.